Hi guys, welcome back to class 4 of WordPress website development. So ఇవాల్టి క్లాస్ లో ఏంటంటే మీకు ఫూటర్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు WordPress వెబ్సైట్ లో. సో ప్రీవియస్ వీడియోలో క్లాస్ 3 లో ఏంటంటే మీకు హెడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే మెనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవాల్టి వీడియోలో ఏంటంటే ఫూటర్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇది మనం డిజైన్ చేసిన వెబ్సైట్, అంటే మనం స్టార్ట్ చేసిన వెబ్సైట్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఇది హెడర్. మనం ప్రీవియస్ వీడియోలో మనం ఈ హెడర్ ని డిజైన్ చేసాము. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, దీన్ని ఫూటర్ అంటారు. ఇక్కడ మిడిల్ లో ఉన్నది బాడీ. సో బాడీ నేను మీకు తర్వాత చెప్తాను అనమాట. ఈ వీడియోలో ఏంటంటే ఫూటర్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపించే ఫోటోని ప్రొఫెషనల్ గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కనిపించే ఫోటో ఏంటంటే ఇది థీమ్ తో పాటు, బేసిక్ థీమ్ తో, ఆస్ట్రా థీమ్ తో పాటు వచ్చిన ఫోటో అనమాట అది. సో దాన్ని ఇప్పుడు మనం ప్రొఫెషనల్ గా డిజైన్ చేసుకుందాం. ఓకేనా? సో ఇది డిజైన్ చేయాలంటే మీరు లాస్ట్ టైం సేమ్ ప్రీవియస్ వీడియోలో మీరు ఎలా అయితే కస్టమైజ్ లోకి వెళ్ళి హెడర్ కి వెళ్ళారో, సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ పైన కస్టమైజ్ అని కనిపిస్తుంది కదా, WP లాగిన్ అయి ఉంటేనే, అంటే WordPress వెబ్సైట్ లో మీరు లాగిన్ అయి ఉంటేనే మీకు ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్స్, ఇక్కడ కనిపించే ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ కస్టమైజ్ పైన క్లిక్ చేయండి గైస్. కస్టమైజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా? సో దీనిలో మనం హెడర్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో ఏంటంటే ఫోల్డర్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఇప్పుడు మనకి దానికి కావాల్సిన సెట్టింగ్స్ వచ్చేసినాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ ఇవే విడ్జెట్స్ నేను ఏదైతే మీకు పైన హెడర్ లో చెప్పాను, సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటాయి గైస్. విడ్జెట్స్ ఏ ఉంటాయి, వాటిని యూస్ చేసుకొని మనం డిజైన్ చేసుకుంటాం. సేమ్ అక్కడ ఏవైతే కలర్స్ కి కానీ ఫాంట్స్ కి కానీ సెట్టింగ్స్ ఉన్నాయో సేమ్ అవే సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీకు మెయిన్ అడ్వాన్స్డ్ హెడర్ ఫోటో వచ్చేటప్పటికి నేను ఎలిమెంటర్ తో చూపిస్తాను, ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని అర్థం కావన్నమాట. సో నార్మల్ గా థీమ్ సెట్టింగ్స్ తో పాటు వచ్చిన సెట్టింగ్స్ తో చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోస్ అనమాట. ఓకేనా? అంటే ఇంకా వెబ్సైట్ గురించి చేసినప్పుడు ఎలిమెంటర్ లేదు, నార్మల్ థీమ్ ఎడిటర్ లేదు, మనం ఏదైనా సరే రెండు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కానీ ఇంకా అడ్వాన్స్డ్ గా హెడర్ ఫోటో ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను మీకు ఎలిమెంటర్ లో చూపిస్తాను. చాలా సింపుల్ గా ఉంటది అనమాట ఎలిమెంటర్ లో అయితే. సో కానీ దానికంటే ముందు నేను మీకు ఎలిమెంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ దీన్ని బేసిక్ థీమ్ తో పాటు వచ్చిన సెట్టింగ్స్ తో చూపించేసి నెక్స్ట్ వీడియోలో అంటే మీకు క్లాస్ 5 లో ఫుల్ ఎలిమెంటర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎలిమెంటర్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీకు ఆ తర్వాత వీడియో క్లాస్ 6 వీడియోలో మీకు ఏం చెప్తానంటే హెడర్ ఫోటరు రెండు ఒక వీడియోలోనే కంప్లీట్ చేసేస్తాను. ఎలిమెంటర్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? సో ఈ వీడియోలో మాత్రం మీకు ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మనకి థీమ్ సెట్టింగ్స్ తో ఎలా చేసుకోవాలి, థీమ్ తో వచ్చిన ఫోటోని ని ఎలా ఎడిట్ చేసుకోవాలో, ఆ సెట్టింగ్స్ ని ఎలా యాక్సెస్ చేయాలనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇవి మనకి ఫోటో సెట్టింగ్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ విడ్జెట్ 1 ఉంది, ఇక్కడ ఫోటో మెనూ ఉంది, ఇక్కడ సోషల్ అంటే సోషల్ ఐకాన్స్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఓకేనా? సో దాని తర్వాత కాపీ రైట్, మన వెబ్సైట్ కి ఏ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా ఆల్ రైట్ రిజర్వ్డ్ బై సపోజ్ బ్లూ ఫ్లాష్ మీడియా ఉంది, మన వెబ్సైట్ కి వెళ్తే కింద ఫోటోర్ లో ఉంటుంది ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై బ్లూ ఫ్లాష్ మీడియా అని చెప్పేసి. సో అలా ఏ బిజినెస్ కి ఆ బిజినెస్ కి అలా కాపీ రైట్ అనేది ఉంటది అనమాట. అది కూడా పెట్టుకోవచ్చు ఫోటోతో పాటు, నేను అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నేను విడ్జెట్ 1 పైన క్లిక్ చేస్తాను గైస్. విడ్జెట్ 1 పైన క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. అంటే ఇది పారాగ్రాఫ్ టెక్స్ట్ అనమాట. ఇదేంటంటే మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. మీరు అంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఫోటోలో టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకోండి, మీరు ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి మీకు ఎలా కావాలంటే సపోజ్ బ్లూ ఫ్లాష్ మీడియా అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్లూ ఫ్లాష్ మీడియా అని టైప్ చేసేసాను అనమాట. అంటే ఇది టెక్స్ట్ ఎడిటర్. మీకు ఫస్ట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీరు ఎప్పుడైనా సరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇలా బ్లాక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది గైస్. అంటే మీకు ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ ని కానీ, ఇంకొక టూల్ ని కానీ, ఇంకొక విడ్జెట్ ని కానీ యాడ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఆప్షన్స్ యాడ్ బ్లాక్ అని కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ బ్రౌజర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కంటైనర్ కానీ, హెడ్డింగ్ కానీ, ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, బటన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే బటన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ఫో బాక్స్, కాల్ టు యాక్షన్, ఐకాన్, కౌంట్ డౌన్. ఓకేనా? సో ఇలాగా ఇవన్నీ మీకు విడ్జెట్స్ అనమాట. వీటన్నిటిని యూస్ చేసుకొని ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఐకాన్ లిస్ట్ పెట్టుకోవచ్చు, లూటీ యానిమేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే
సేమ్ ఇవే ఉంటాయి మీకు, ఎలిమెంటరీలో కూడా ఇవే ఉంటాయి. కానీ మీకు దీంతో చేసి చూపిస్తే మీకు అర్థం కాదు గైస్. కాకపోతే నేను మీకు చూపిస్తాను బేసిక్గా ఫూటర్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది మాత్రం కంపల్సరీ నేర్పించేస్తాను ఈ వీడియోలో. కాకపోతే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని యూజ్ చేయను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని నేను సేమ్ ఎలిమెంటరీలో ఉంటాయి అక్కడ యూజ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే అక్కడ అడ్వాన్స్డ్గా చెప్తా కాబట్టి అక్కడ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా, ఇక్కడ వరకు మీకు థీమ్ సెట్టింగ్స్లో బేసిక్గా ఎలా ఫూటర్ని ఒక ప్రొఫెషనల్ లుక్, ఇక్కడ శాంపుల్గా ఉంది కదా, సపోజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా శాంపుల్ గా ఉంది ఫోటో అనేది. సో థీమ్ తో వచ్చిన సెట్టింగ్స్ ని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే నేను ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తాను అనమాట. ఓకేనా, సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న విజిట్స్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో సోషల్, ఫోటర్, మెను, సో ఇవన్నీ రిమూవ్ చేసేసాను. ఓకేనా, సో ఇవన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ 2 కాలమ్సే ఉన్నాయి గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్, మధ్యలో లైన్ ఉంది. సో కానీ మనకి ఫోర్ కాలమ్స్ కావాలన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ కాలమ్స్ వచ్చేసి 4 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేఅవుట్ మీకు అన్ని కాలమ్స్ సేమ్ సైజులో ఉండాలా, లేదంటే ఫస్ట్ కాలమ్ కొంచెం పెద్దగా ఉండి మిగిలిన స్మాల్ గా ఒకే రేషియోలో ఉండాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అన్ని సేమే ఉంచేస్తున్నాను గైస్. ఓకేనా, సో నేను లేఅవుట్ 4 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే ఫస్ట్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 కాలమ్స్ వచ్చినాయి చూడండి. సో సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ విడ్జెట్ 1 యాడ్ చేస్తున్నాను. ఓకేనా, సో దాని తర్వాత ఇక్కడ విడ్జెట్ 2, ఇక్కడ విడ్జెట్ 3, నెక్స్ట్ ఇక్కడ విడ్జెట్ 4 యాడ్ చేసుకున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి నేను ఇక్కడ ఈ టెక్స్ట్ ని రిమూవ్ చేసేస్తున్నా. రిమూవ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ నేను ఇందాక విడ్జెట్ 1 లో ఎడిట్ చేశాను కాబట్టి విడ్జెట్ 1 యాడ్ చేసేసినప్పుడు అంటే మీరు ఒక విడ్జెట్ లో ఏదైతే వర్క్ చేస్తారో మీకు ఇక్కడ కనిపించే విడ్జెట్ 1, విడ్జెట్ 2 లో ఆ వర్క్ మీరు అంటే ఆ విడ్జెట్ ని రిమూవ్ చేసేసినా కూడా మీరు తర్వాత దాన్ని మళ్ళీ యాడ్ చేసుకున్నప్పుడు మీరు దానిలో చేసిన వర్క్ అలానే ఉంటది అనమాట. ఓకేనా, సో అందుకే నేను ఇందాక నేమ్ తీసేసి బ్లూ ఫ్లాష్ మీడియా అని పెట్టింది కూడా సేమ్ అలానే ఉంది. యాక్చువల్గా ఇక్కడ కూడా మీకు లోగో ఉందన్నమాట, కాకపోతే మీకు ఇక్కడ లోగో కనిపించట్లేదు. నేను ఈ లోగోని రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ క్లిక్ చేసేస్తున్నాను గైస్. సో ఆ లోగో రిమూవ్ చేస్తాను. మనకి ఇక్కడ ఇప్పుడు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంది. సో దీన్ని కూడా డిలీట్ చేసేస్తాను. మీకు కంప్లీట్ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఇక్కడ విడ్జెట్ 1 ఉంది కానీ దానిలో ఏమీ లేవు. ఇప్పుడు దీన్ని మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అది. సో ఇక్కడ మీకు ప్లస్ అని చూపిస్తుంది కదా, సో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసి అప్లోడ్ మీడియా లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ లోగోస్ ఉంటాయి. సపోజ్ నేను ఈ లోగో తీసుకుంటున్నాను గైస్. ఈ లోగో తీసుకొని సెలెక్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ లోగో మనకి యాడ్ అయిపోయింది. ఓకేనా, సో దాని తర్వాత సో ఇక్కడ లోగో తర్వాత ఏంటంటే నేను ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్ తీసుకొని ఇక్కడ ఏంటంటే లోగో కింద బ్లూ ఫ్లాష్ మీడియా. సో ఓకేనా, సో ఇప్పుడు నేను ఏంటంటే పారాగ్రాఫ్ తీసుకొని దానిలో బ్లూ ఫ్లాష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని యాడ్ చేశాను. ఓకేనా, సో నార్మల్ గా మనం లోగో పెట్టుకుంటాం కదా స్టార్టింగ్ లో, ఇక్కడ లోగో పెట్టుకొని దానికి మన ట్యాగ్ లైన్ కానీ లేదంటే ఒక 2 లైన్స్ లో డిస్క్రిప్షన్ కానీ సింపుల్ గా మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో దాని తర్వాత ఇక్కడ విడ్జెట్ 2 లో ఏంటంటే ఇక్కడ క్విక్ లింక్స్ ఇచ్చేస్తాము. క్విక్ లింక్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మెనూలో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇచ్చేస్తాము. అలాగే ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ అనే హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద మన సర్వీస్ పేజెస్ ఉంటాయి కదా, సో అవి యాడ్ చేస్తాం అనమాట. దాని తర్వాత 4th విడ్జెట్ లో వచ్చేటప్పటికి మనకి కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకేనా, సో కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటాము, లొకేషన్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఓకేనా, ఈమెయిల్ అడ్రస్ కానీ, సో ఇవి యాడ్ చేసుకుంటాం అనమాట. నేను మీకు చూపిస్తాను క్లారిటీగా. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోగో యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత బ్లూ ఫ్లాష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని పారాగ్రాఫ్ యాడ్ చేసుకున్నాను. దీని కింద నేను నార్మల్గా పర్సనల్గా నేను ఏ వెబ్సైట్కి ఫోటో చేసినా కూడా ఎలా డిజైన్ చేస్తాను అనేది చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానే, అంటే ఈ ఫోటో ఎడిట్ చేస్తానే మీకు దానిలో ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ లోగో యాడ్ చేసుకున్నాను. లోగో ఎలా యాడ్ చేసుకోవాలో అర్థమైంది కదా. సో దాని తర్వాత పారాగ్రాఫ్ పెట్టుకొని ఒక డిస్క్రిప్షన్ లాగా యాడ్ చేశాను. సో దీని సెట్టింగ్స్ కూడా మీకు చూపించేస్తాను గైస్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లోగో ఫస్ట్ పెట్టాను. మీరు దీన్ని పట్టుకొని పైకి కిందకి డ్రాగ్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ మూవ్ టు డౌన్, మూవ్ టు అప్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, యారోస్. ఓకేనా, సో దాని తర్వాత అలైన్మెంట్, మీరు సెంటర్ కావాలంటే సెంటర్కి అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా,
లేదనుకుంటే నన్ను పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఇలా అలైన్మెంట్స్ మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. సో మనకి ఇంకా లెఫ్ట్ రైట్ అలా ఉంటాయి అనమాట. ఓకేనా. సో దాని తర్వాత మనకి డువో టోన్ అనమాట. ఇదేంటంటే మీకు కలర్స్ మార్చుకోవచ్చు, మీకు కలర్స్, షాడోస్, హైలైట్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత లింక్ అంటే ఏంటంటే నేను చూపిస్తా చూడండి. సపోజ్ ఇక్కడ లోగో ఉంది, లోగో పైన క్లిక్ చేసిన తర్వాత లోగో పైన క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఆ ఇమేజ్కి లింక్ ఇవ్వచ్చు అనమాట. సపోజ్ నేను ఎగ్జాంపుల్కి మన వెబ్సైట్ ఉంది కాబట్టి మన వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చేసి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ లింక్ యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో దాని తర్వాత మీరు క్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత టెక్స్ట్ దీనిపైన ఏమైనా టెక్స్ట్ కావాలనుకుంటే, లోగో పైన టెక్స్ట్ కనిపించాలనుకుంటే మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే టైప్ చేయట్లేదు. ఓకేనా. సో దీనికి క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. మీరు ఏమైనా క్యాప్షన్ టైప్ చేసుకోవాలనుకుంటే టైప్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ బ్లూ ఫ్లాష్ మీడియా అని టైప్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ బ్లూ ఫ్లాష్ మీడియా అని చెప్పేసి క్యాప్షన్ టైప్ చేసేసుకున్నాను. ఓకేనా. అంటే నేను ఎగ్జాంపుల్ కి బ్లూ ఫ్లాష్ మీడియా చూపిస్తున్నాను, మీరు అక్కడ మీ బిజినెస్ కి సంబంధించి పెట్టుకుంటారు. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే మూవ్ టు విజెట్ ఏరియా. సో ఇదేంటంటే మీరు ఇక్కడ ఈ యారో పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ సపోజ్ దీన్ని విజెట్ 2 కి మూవ్ చేయాలనుకోండి, ఈ ఎంటైర్ కంటైనర్ ఇది ఏదైతే ఉందో లోగోను దాని క్యాప్షన్ ఇది విజెట్ 2 కి మూవ్ అయిపోద్ది అనమాట. ఓకేనా. సో మీరు ఒకవేళ ఇమేజ్ రీప్లేస్ చేయాలనుకుంటే ఇక్కడ ఓపెన్ మీడియా లైబ్రరీ క్లిక్ చేసుకొని మీరు లేదంటే మీడియా లైబ్రరీలో ఉన్న ఇమేజ్ ని రీప్లేస్ చేయొచ్చు, లేదనుకుంటే కనుక అప్లోడ్ అంటే మీ సిస్టమ్ లో ఉన్న ఇమేజెస్ ని అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి ఆప్షన్స్ అనమాట. సో మీకు ప్రతి దానికి సేమ్ ఇలానే ఉంటాయి ఆప్షన్స్. సో ఇది టెక్స్ట్ కాబట్టి దీనికి కూడా చూపిస్తాను. సపోజ్ ఇక్కడ బ్లూ ఫ్లాష్ మీడియా అని ఉంది కదా, దీనికి మనం లింక్ యాడ్ చేయాలనుకోండి. సో ఈ టెక్స్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ మనం URL ఇచ్చేస్తే ఇది ఇక్కడ ఎంటర్ యారో పైన క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ వరకు లింక్ యాడ్ అయిపోద్ది అనమాట. ఓకేనా. అంటే మిగిలిన డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే టెక్స్ట్ కి లింక్ యాడ్ అవ్వదు. ఎవరైనా యూజర్ వచ్చి మనం ఇక్కడ బ్లూ ఫ్లాష్ మీడియా పైన క్లిక్ చేస్తే ఏంటంటే మళ్ళీ మన వెబ్సైట్ లోడ్ అవుతుంది. ఓకేనా. సో దాని తర్వాత దీన్ని బోల్డ్ చేయొచ్చు, ఇటాలిక్ గా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత అలైన్మెంట్, దీన్ని మళ్ళీ పైకి కిందికి మూవ్ అప్ మూవ్ డౌన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సేమ్ మళ్ళీ మూవ్ విజెట్ ఏరియా, లేదంటే దీన్ని విజెట్ 2 కి మూవ్ చేసుకోవాలనుకోండి, విజెట్ 2 కి మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేస్తే హైలైట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ బ్లూ ఫ్లాష్ మీడియా మనం ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నామో దాని వరకు కలర్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. మాక్సిమం అవసరం లేదు, ఎందుకంటే సెపరేట్ ఉండకూడదు. ఓకేనా. సో నేను ఇది మళ్ళీ టెక్స్ట్ వైట్ కలర్, ఇది బ్లాక్ పెట్టేస్తున్నాను అనమాట, బ్లూ ఫ్లాష్ మీడియా అన్న దానికి. ఓకేనా. సో మళ్ళీ నేను మీకు ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసి ఇక్కడ సోషల్ ఐకాన్స్, సో సోషల్ ఐకాన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సోషల్ ఐకాన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ FB అని సెర్చ్ చేస్తున్నాను. ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకున్నాము. సో దాని తర్వాత ఇన్స్టాగ్రామ్, సో దాని తర్వాత యూట్యూబ్. సో ఇలాగా ఐకాన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం వీటిని కొంచెం ఎడిట్ చేసుకోవాలన్నమాట. సో సపోజ్ ఇప్పుడు సోషల్ మీడియా ఐకాన్స్ యాడ్ చేసాము, దీని తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి సెపరేట్ ప్రతి ఐకాన్ పైన సెలెక్ట్ చేసుకొని వాటి లింక్స్ ఉంటాయి కదా, నేను చెప్పాను మీకు. సపోజ్ బ్లూ ఫ్లాష్ మీడియా ఉంది, బ్లూ ఫ్లాష్ మీడియా పేజ్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి, నేను చూపిస్తా ఉండండి. సో ఇక్కడ బ్లూ ఫ్లాష్ మీడియా అని టైప్ చేస్తున్నాను గైస్. సో ఇక్కడ బ్లూ ఫ్లాష్ మీడియా అని టైప్ చేసి, సో మనకి ఇక్కడ ఫేస్బుక్ పేజ్ వచ్చింది. ఈ ఫేస్బుక్ పేజ్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యారో అప్లై అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలన్నమాట, అప్పుడే ఆ లింక్ యాడ్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అలాగే. సో ఇలాగా నేను నార్మల్ గా చెప్పాను కదా, నేను సపోజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన వెబ్సైట్ కి వెళ్తే నేను ఎవరికి చేసినా అలాగే చేస్తాను. ఫోటోకి వెళ్ళిపోయాం అనుకోండి, సో మన ఫోటోకి వచ్చేస్తే నేను లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టేస్తాను అనమాట, లోగోను, సోషల్ ఐకాన్స్, అలాగే దీనికి 2 లైన్స్ డిస్క్రిప్షన్ కూడా పెడతాను. కాకపోతే నేను ఇక్కడ ఫామ్ పెట్టుకున్నా కాబట్టి ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొచ్చి ఈ సైడ్ పెట్టాను. నేను యూజువల్ గా ఎవరికి చేసినా కూడా ఇక్కడ ఫస్ట్ లోగో, దానికి సంబంధించిన ఒక 2 to 3 లైన్స్ డిస్క్రిప్షన్, దాని కింద సోషల్ ఐకాన్స్ పెడతాను. దాని తర్వాత ఇక్కడ క్విక్ లింక్స్, ఇక్కడ సర్వీసెస్, ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పెడతాను ఫోటోలో. సో అంటే ఇదే ఫాలో అవ్వాలా బ్రో అంటే అలా కాదు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు అనమాట. అంటే మీకు మీ వెబ్సైట్ మీరు ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు, దానికి పర్టికులర్ రూల్ అంటూ ఏమీ లేదు. ఓకేనా.
సో నేను ఇది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పేస్ట్ చేస్తాను. సో నేను మొత్తం ఫేస్బుక్ కి, ఇన్స్టాగ్రామ్ కి, అలాగే యూట్యూబ్ కి లింక్స్ తీసుకొచ్చి పేస్ట్ చేశాను అనమాట. ఓకేనా. సో దాని తర్వాత ఇది అయిపోయింది అనమాట. ఈ విడ్జెట్ 1 అయిపోయింది. ఓకేనా. సో దాని తర్వాత విడ్జెట్ 2 వచ్చేసి, సో ఇప్పుడు విడ్జెట్ సెట్టింగ్స్ కోసం కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. వీటిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సేమ్ ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను, హెడ్డింగ్ తీసుకుంటున్నాను. హెడ్డింగ్ వచ్చేసి నేను ఇక్కడ క్విక్ లింక్స్ అని టైప్ చేస్తున్నా గైస్. దీని తర్వాత సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఐకాన్స్ లిస్ట్ అని ఉంటుంది గైస్. ఐకాన్స్, సో మనకి ఇక్కడ లిస్ట్ అని ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సపోజ్ హోమ్ అనుకోండి, హోమ్ అని టైప్ చేస్తున్నాను, హోమ్ పేజ్. ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తే అబౌట్ అస్ పేజ్. సో అబౌట్ అస్ అని టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంటర్ క్లిక్ చేసుకొని ఇక్కడ సర్వీసెస్ అని ఇచ్చేస్తున్నాను. కాకపోతే నేను సర్వీసెస్ దీనికి లింక్ వచ్చేసి ఏంటంటే నా మెయిన్ సర్వీస్ ఉంటుంది కదా, ఆ లింక్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ సర్వీసెస్ అని ఇచ్చేస్తున్నాను గైస్. ఓకేనా. దాని తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత బ్లాగ్స్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా. సో మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత కాంటాక్ట్ అస్ అని టైప్ చేస్తున్నాను. సో ఇలాగా మనకి ఇక్కడ ఏదైతే మెనూ ఉందో మెనూలో కనిపించేలాగా హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, బ్లాగ్స్, కాంటాక్ట్ అస్ అని చెప్పేసి పేజెస్ ఇచ్చేసుకున్నాను. సో ఇప్పుడు వీటికి లింక్స్ కూడా ఇవ్వాలి గైస్. సో వీటికి లింక్స్ ఎలా ఇవ్వాలి బ్రో అని అడిగితే కనుక నేను చూపిస్తాను. సో ఇప్పుడు మీరు పేజెస్ అయితే యాడ్ చేశారు, మీకు ఇక్కడ క్విక్ లింక్స్ కోసం పేజెస్ అయితే యాడ్ చేశారు, కానీ వాటికి మీరు ఇప్పుడు లింక్స్ ఇవ్వాలి కదా. సో అంటే వాటిపైన క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవ్వడానికి. సో కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే వీటికి లింక్స్ ఇవ్వడం కోసం సేమ్ ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ పేస్ట్ చేయాలి, కాంటాక్ట్ అస్ పేజ్ లింక్ పేస్ట్ చేయాలి. సో నేను అది చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ కి లింక్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ కాంటాక్ట్ అస్ పైన క్లిక్ చేద్దాము. సో ఇక్కడ లింక్ వస్తుంది, లింక్ కాపీ చేసుకొని లింక్ ని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సేమ్ అలాగే బ్లాగ్స్ ని సెలెక్ట్ చేసుకొని బ్లాగ్స్ పేజ్ కి వెళ్ళాలి. బ్లాగ్స్ పేజ్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లాగ్స్ పేజ్ లింక్ వస్తుంది, ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ లింక్ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి అప్లై సబ్మిట్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. సో దాని తర్వాత సర్వీసెస్ కి మనం పేజ్ ఏం లేదుగా బ్రో అని అడిగితే కనుక, సో ఇప్పుడు సర్వీసెస్ కి పేజ్ ఏం లేదుగా బ్రో, ఇక్కడ సర్వీసెస్ కి పేజ్ ఏం లేదుగా అంటే మీ మెయిన్ ఏదైతే సర్వీస్ ఉంటుందో ఆ సర్వీస్ పేజ్ లింక్ ఇచ్చేసేయండి. ఓకేనా. సో నేను కాంటెంట్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకొని కాంటెంట్ మార్కెటింగ్ పేజ్ లింక్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. లేదనుకుంటే మీరు డైరెక్ట్ హోమ్ పేజ్ లింక్ ఇచ్చేసుకోవచ్చు. దాని తర్వాత అబౌట్ అస్ సేమ్ మీ ఇక్కడ హోమ్ పేజ్కి అయినా అబౌట్ అస్కి అయినా కూడా సేమ్ అలాగే లింక్స్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ వాటికి లింక్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ సర్వీసెస్ అని క్లిక్ చేస్తే సర్వీసెస్ పేజ్కి వెళ్తుంది, అబౌట్ బ్లాగ్స్ అని క్లిక్ చేస్తే బ్లాగ్స్ పేజ్కి వెళ్తుంది. ఓకేనా. సో సేమ్ ఇలానే విడ్జెట్ 3లో కూడా సేమ్ ఇలానే చేసుకోవాలన్నమాట. విడ్జెట్ 3 పైన క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి సేమ్ హెడ్డింగ్ తీసుకుంటున్నాను. హెడ్డింగ్ తీసుకొని ఈ హెడ్డింగ్ కి ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి సర్వీసెస్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా. సర్వీసెస్ అని టైప్ చేసి సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ లిస్ట్ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ లిస్ట్ వస్తుంది, లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలన్నమాట. నేను సపోజ్ ఎగ్జాంపుల్ కాంటెంట్ మార్కెటింగ్ ఒకటి, సో దాని తర్వాత కాంటెంట్ మార్కెటింగ్ తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకేనా. సో సోషల్ మీడియా మార్కెటింగ్ దాని తర్వాత మనకి ఒక్క నిమిషం గైస్. సో దాని తర్వాత ఎంటర్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ SEO. ఓకేనా. సో దాని తర్వాత గూగుల్ యాడ్స్. సో ఇక్కడ మీరు సర్వీసెస్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో సేమ్ అదే సర్వీసెస్ మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలన్నమాట. టైప్ చేసుకొని సేమ్ నేను ఇందాక లింక్స్ ఎలా అయితే ప్రొవైడ్ చేశానో ఇక్కడ క్విక్ లింక్స్ లో లింక్స్ ఎలా ప్రొవైడ్ చేస్తానో సేమ్ ఇక్కడ కూడా మీరు ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసుకొని ఆ టెక్స్ట్ కి లింక్ యాడ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ గూగుల్ యాడ్స్ అని దానిపైన క్లిక్ చేస్తే గూగుల్ యాడ్స్ పేజ్ ఉంటుంది కదా, ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ గైస్. మీకు హెడర్, ఫోటో, థీమ్ సెట్టింగ్స్ లో చాలా సింపుల్ గానే ఉంటాయి. కాకపోతే మీకు టూల్స్ ఉంటాయి కదా అవి అర్థం కాదనమాట. ఎందుకంటే అవి నేమ్స్ కొంచెం అర్థం కాకుండా ఉంటాయి, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను ఇక్కడ శాంపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అడ్వాన్స్డ్ గా వచ్చేసి నేను నెక్స్ట్
ఎలిమెంటరీలో చేసేటప్పుడు మీకు ఇంకా కంప్లీట్గా చేస్తాను అనమాట. ఒక ప్రాపర్ వెబ్సైట్కి ఎలా హెడర్ చేయాలో అలా చేసి చూపిస్తాను. ఓకేనా, సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా, సో సర్వీసెస్ అయిపోయిన తర్వాత విడ్జెట్ 4 గైస్. విడ్జెట్ 4లో నేను చెప్పాను కదా సేమ్, మళ్ళీ ఇక్కడ నేను హెడ్డింగ్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చేస్తాను. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని హెడ్డింగ్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనము ఐకాన్స్ లిస్ట్ యాడ్ చేసుకుందాం. ఇందాటి వరకు నార్మల్ లిస్ట్ ఓన్లీ టెక్స్ట్ కోసం యాడ్ చేసుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు మనకి ఐకాన్స్ కూడా కావాలి, అంటే ఇక్కడ లిస్ట్ పక్కన మనకి ఐకాన్స్ కూడా రావాలి. కాబట్టి ఇక్కడ ఐకాన్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేను సపోజ్ మొబైల్ నెంబర్ యాడ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఎగ్జాంపుల్కి. ఓకేనా, సో ఇక్కడ లిస్ట్ 1 వచ్చే దగ్గరికి నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మన మొబైల్ నెంబర్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో దాని తర్వాత సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసాను గైస్. సో మనం ఇక్కడ ఈ యారో మార్క్ తీసేసి ఇక్కడ కాల్ ఐకాన్ పెట్టాలి కాబట్టి సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ షో మోర్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కాల్ అని సెర్చ్ చేయండి. కాల్ సో ఇక్కడ ఫోన్ అని సెర్చ్ చేస్తే మనకి ఐకాన్స్ వచ్చినాయి. నేను ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇది ఈ లిస్ట్ ఈ సెకండ్ ఐటమ్ని ఇక్కడ ఏంటంటే మెయిల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడికి వెళ్ళిపోయి మెయిల్ కాపీ చేసుకుంటున్నాను. మెయిల్ కాపీ చేసుకొని మెయిల్ యాడ్ చేసేసి సో మెయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ షో మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఐకాన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎన్వెలప్ అని సెర్చ్ చేయాలి గైస్. ఎన్వెలప్ అని సెర్చ్ చేస్తే మనకి ఈమెయిల్, సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో దాని తర్వాత ఇక్కడ లిస్ట్ 3 వచ్చేటక్కడికి ఇక్కడ ఏంటంటే నేను లొకేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో లొకేషన్ కాపీ చేసుకుంటున్నాను. లొకేషన్ ఐకాన్ లొకేషన్ డీటెయిల్స్ పేస్ట్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి షో మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఐకాన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ లొకేషన్ అని సెలెక్ట్ చేసుకొని సో నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఇందాకటి కంటే కూడా కొంచెం బేసిక్గా సపోజ్ చూడండి, ఇందాక ఫోటో ఇలా ఉంది. సో ఇప్పుడు కొంచెం లుక్ వచ్చింది అనమాట, అంటే మనం డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం వీటిని ఇంకా కొంచెం కలర్స్ యాడ్ చేసుకోవాలి, ఫాంట్స్ కలర్స్ నేను చూపిస్తాను అది. ఓకేనా, సో కాకపోతే మనకి ఇలా బేసిక్గా నేను నార్మల్గా ఇలా చేస్తాను అనమాట. ఇది మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా చూపిస్తాను కలర్స్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అడ్వాన్స్డ్లోకి వెళ్తే అడ్వాన్స్డ్ సిఎస్ఎస్. సో ఇదేంటంటే మీకు కోడింగ్ ఐడియా ఉంటే నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. చాట్‌జీపీటీ యూస్ చేసుకొని చేయొచ్చు ఇలాంటివన్నీ. నేను మీకు ఇది ఎలిమెంటరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను అందుకే అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ. ఓకేనా, సో దాని తర్వాత స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ వచ్చేసి రెడ్ పెడుతున్నాను. నేను ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ కలర్ రెడ్కి వెళ్ళింది, టెక్స్ట్ కలర్ బ్లాకే ఉంచుతాను. ఐకాన్ కలర్ వచ్చేసి నేను బ్లూ పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఐకాన్ కలర్ వచ్చేసి బ్లూ పెట్టాను. ఓకే, ఇది బాగాలేదు, లేదంటే ఐకాన్ కలర్ వచ్చేసేటప్పటికి రెడ్ పెడదాం అనుకుంటున్నాను. ఐకాన్ కలర్ రెడ్ పెట్టాను. ఓకేనా, సో సేమ్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్, మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ బోర్డర్ కలర్స్ అవేం పెట్టకండి గైస్, ఎందుకంటే మనకు ప్రొఫెషనల్గా కనిపించాలి. ఇక్కడ అయితే ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఐకాన్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ బ్లాక్ కంప్లీట్ రెడ్ వచ్చేసింది. సపోజ్ నేను ఇది బ్లాక్ పెట్టాను అనుకోండి, చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట. సో నేను దీన్ని రీసెట్ క్లిక్ చేసేస్తున్నాను. ఓకేనా, దాని తర్వాత బోర్డర్ కలర్ కూడా ఏం టైప్ చేయకండి. స్పేసింగ్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్పేసింగ్ అంటే 10 క్లిక్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ మీకు పైన టాప్లో 10 క్లిక్ చేసే కాబట్టి టాప్లో 10% స్పేస్ వచ్చింది అనమాట. అంటే మీకు ఇక్కడ మెయిల్ కను ఇక్కడ కాంటాక్ట్ ఇక్కడ మెయిల్ కను లొకేషన్ దానికి మనకు ఒక 10% గ్యాప్ వచ్చింది. ఓకేనా, సో మీరు అలా గ్యాప్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మరి ఇలా దగ్గరగా కనిపించేటప్పుడు మీరు అలా గ్యాప్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో సేమ్ దాని తర్వాత మార్జిన్ తర్వాత మీరు ప్యాడింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు నేను ఇక్కడ అన్ని లింక్ అయి ఉన్నాయి కాబట్టి మీకు లెఫ్ట్ కి రైట్ కి టాప్ బాటము 10% గ్యాప్ వచ్చింది. ఓకేనా, సో దీన్ని అన్లింక్ చేసుకొని మీకు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్యాడింగ్ కూడా సో నేను ఇది 0 పెట్టేస్తున్నాను, అలాగే ఇది లింక్ చేసేసి ఇది కూడా 0 పెట్టేస్తున్నాను. ఓకేనా,
సో దాని తర్వాత అడిషనల్ సిఎస్ఎస్ చెప్పాను కదా, ఇది నేను మీకు ఎలిమెంటర్ లో చూపిస్తాను. దాని తర్వాత అడ్వాన్స్డ్ లోకి వెళ్తే యానిమేషన్స్. సో మీరు ఇక్కడ యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఇది కూడా నేను ఎలిమెంటర్ లోనే చెప్తాను, మీరు ఇక్కడ నేర్చుకోవద్దు. నేను ఇది నార్మల్ ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాను, అంటే ఇక్కడ కూడా సెట్టింగ్స్ ఉన్నాయి అని చెప్పాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. కానీ ఇది కంప్లీట్ ఫోటో ప్రొఫెషనల్ గా చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేయమని కాదు నేను చెప్పేది. ఆ నెక్స్ట్ వీడియోస్ కూడా తొందరగానే చేస్తాను నేను, ఓకేనా. సో ఫస్ట్ మీకు ఎలిమెంటర్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మీకు ఇక్కడ ఇంకా మెయిల్కి కూడా దీనికి కాంటాక్ట్ నెంబర్ కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు బ్లాక్ ఆప్షన్స్ చూపిస్తాను. ఇక్కడ పెన్సిల్ పైన క్లిక్ చేస్తే ఈ కంప్లీట్ బ్లాక్ కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ షో మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ సైజ్ పెంచొచ్చు తగ్గించవచ్చు, ఓకేనా. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రివ్యూ, ఇలా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు, ఓకేనా. సో నేను ఇలా 23 పెట్టాను. సో బ్యాక్గ్రౌండ్ సైజ్ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, బోర్డర్ కూడా, ఓకేనా. సో దాని తర్వాత ఐకాన్ కలర్. సో ఇందాక నేను మీకు ఓన్లీ ఇక్కడ లొకేషన్ ఉంది కదా, సో దీని వరకు సెలెక్ట్ చేసుకొని మీకు షో మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేసా కాబట్టి ఓన్లీ దీని సెట్టింగ్స్ వరకే వచ్చినాయి అనమాట. అలా కాకుండా ఈ ఎంటైర్ కంటైనర్ సెలెక్ట్ చేసుకుంటే దాని లోపల ఉన్న అన్ని సెట్టింగ్స్ ఒక్క దానిలోనే వచ్చేస్తాయి. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ చేశాను అనుకోండి, ఇది రెడ్ పెట్టేశాను అనుకోండి, అన్నిటికీ రెడ్ కలర్ వస్తుంది అనమాట, ఓకేనా. సో దాని తర్వాత అంటే మీరు మాన్యువల్గా ఒక్కొక్క దానికి చేయకుండా అన్నిటికీ ఒకసారి చేసుకోవచ్చు, ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ మీరు దీన్ని లేబులింగ్ చేసుకోవాలనుకుంటే లేబులింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో లేబుల్ లో వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూడొచ్చు కలర్స్ ఉన్నాయి. కలర్స్ వచ్చేసి నార్మల్ కలర్ నేను బ్లాక్ పెట్టేస్తున్నాను, టెక్స్ట్ కలర్. దాని తర్వాత హోవర్ కలర్ ఏమన్నా మార్చాలనుకుంటే సేమ్ నేను ఇక్కడ రెడ్ పెట్టేస్తాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మౌస్ పెట్టామనుకోండి రెడ్ కలర్ వస్తుంది అనమాట. సో దీనికి ఎందుకు రెడ్ కలర్ రావట్లేదు అంటే దీని కలర్ ఏందని నేను హోవర్ కూడా మొత్తం బ్లాక్ పెట్టేసాను కాబట్టి బ్లాకే వస్తుంది. సో దాని తర్వాత టైపోగ్రఫీ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, హెల్వెట్ గా వాడతాను నేను, నార్మల్గా హెల్వెట్ గా సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఈ ఆప్షన్స్ అన్ని మీకు చెప్పాను. ఇది నేను మళ్ళీ మీకు అంటే ఈ ఆప్షన్స్ సేమ్ ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవన్నీ ఎలిమెంటర్ లో ఉంటాయి గైస్, ఇవన్నీ నేను మీకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. దాని తర్వాత స్పేసింగ్ కానీ అడ్వాన్స్డ్ కానీ, సో ఇవన్నీ మీకు ఎలిమెంటర్ లో ఉంటాయి. నేను ఇవన్నీ ఎలిమెంటర్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అడ్వాన్స్డ్ కూడా సేమ్ యానిమేషన్స్ కానీ, అంటే మీకు ఇక్కడ కనిపించే టెక్స్ట్ కి యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా నేను మీకు ఎలిమెంటర్ లోనే చెప్పేస్తాను. సో ఇది ఎంటైర్ బ్యాక్గ్రౌండ్. సో నేను చెప్పాను కదా మీకు ఇక్కడ ప్రీవియస్ ఇక్కడ చూడొచ్చు మీకు లోపల కనిపించేవన్నీ బ్లాక్ కలర్ లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఉంది. సేమ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది, అలాగే ఇక్కడ క్లిక్ చేసుకున్నా వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి నేను సేమ్ ఎల్లో కలర్ పెట్టేస్తున్నాను, అంటే నేను ఇక్కడ హెడర్ కి ఫోల్డర్ కి మ్యాచ్ అవ్వడానికి అలా పెడుతున్నాను అనమాట, ఓకేనా. సేమ్ కలర్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది కలర్ పెట్టేసి సో ఇలా డిజైన్ చేశాను గైస్ వీటికి నేను. సో దాని తర్వాత దీనికి కూడా కాపీ రైట్కి కూడా సేమ్ అలాగే డిజైన్ లోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి అదే పెడదాం అనుకుంటున్నాను. టెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ పెట్టేస్తాను, ఓకేనా. సో దాని తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ కలర్ పెట్టేస్తాను, ఓకేనా. సో మీకు ఇక్కడ మ్యాచ్ అయిపోద్ది. ఇక్కడ కాపీ రైట్ మీరు ఇక్కడ దీని టెక్స్ట్ కావాలనుకుంటే సేమ్ చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని సపోజ్ ఇక్కడ నేను ఇదంతా రిమూవ్ చేసేస్తున్నాను, ఇదంతా రిమూవ్ చేసేసి సో ఇక్కడ వెళ్తున్నాను, ఈ టెక్స్ట్ కాపీ చేసుకుంటున్నాను, ఈ టెక్స్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా మీరు టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట, కాపీ రైట్స్. సో దీని అలైన్మెంట్స్ ఒక్క నిమిషం గైస్. సో దీని అలైన్మెంట్ సెంటర్ పెట్టుకున్నాను అనమాట నేను. సేమ్ అది కాపీ చేసుకొచ్చి పేస్ట్ చేసుకొని సో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు మనకి హెడర్ ఫోటర్ థీమ్ తో వచ్చిన దానికంటే కూడా మనం కొన్ని చేంజెస్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక లుక్ వచ్చింది అనమాట, ఓకేనా. సో ఈ వీడియో వరకు నేను బేసిక్ గానే చెప్పాలనుకున్నాను, బేసిక్ గానే చెప్పాను, ఓకేనా. మీకు ఇవన్నీ ఎందుకంటే నేను ఇక్కడ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, మీ టైం. సో ఇక్కడ మీ టైం నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు, మీకు ప్రాపర్ గా మీకు ఎలిమెంటర్ తోనే చూపిస్తాను. ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో ఎందుకంటే థీమ్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి గైస్, అప్పుడు అన్ని మీకు ఆప్షన్స్ చేంజ్ అయిపోతాయి, మీకు అర్థం కావు కూడా కొన్ని. ఎందుకంటే చేంజెస్ అయిన ప్రతిసారి మనం దాన్ని వెతకలేము కదా. సో కాబట్టి మీరు అదంతా సేవ్ చేసుకోవాలి, కరెక్ట్ గా ఉండాలంటే ఎలిమెంటర్ మనకి మంచిది అనమాట. కాబట్టి నేను మీకు ఇదంతా కూడా ఎలిమెంటర్ లోనే చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ పబ్లిష్ క్లిక్ చేసామనుకోండి పబ్లిష్ అయిపోద్ది. సో నేను ఇక్కడ మన వెబ్సైట్కి వెళ్ళిపోయి దీన్ని రిఫ్రెష్ చేస్తాను. సో మీరు చూసుకోవచ్చు
మనకి హెడర్ కి అలాగే ఫోటర్ కి ఒక లుక్ వచ్చింది. అంటే థీమ్ తో పాటు వచ్చిన దానికంటే కూడా మనం యాడ్ చేసుకోవడం వల్ల. సో దీన్ని నేను మీకు అడ్వాన్స్డ్ గా ఎలిమెంటర్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మాత్రం నేను బేసిక్ గా చెప్పాలని బేసిక్ గా చెప్పాను. సో మీకు అది ఎలిమెంటర్ లో 1 అవర్ పట్టినా 1.5 అవర్ పట్టినా కూడా హెడర్ ఫోటర్ ప్రొఫెషనల్ గా ఎలా చేసుకోవాలి అంటే అన్ని సెట్టింగ్స్, అంటే మీకు ఇక్కడ ఏంటంటే నేను ఎలా చేస్తాను అన్నది మీకు ఇక్కడ చూపించాను అనమాట. ఆ వేలో తీసుకువెళ్ళి అలా నేను చేసే వేలో చూపించాను. మీకు అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ ఆప్షన్స్ అన్ని కూడా నేను మీకు అక్కడ ఎలిమెంటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు అక్కడ చాలా సింపుల్ గా ఉంటది, మీరు చూసినా కూడా మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ మీకు అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, ఓకేనా. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇదే గైస్ ఈ వీడియో, ఓకేనా. సో ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.